మై డియర్ ఫ్రెండ్స్, పౌర్ణమి ధ్యానం. పౌర్ణమి ధ్యానం చేయించడం అనేది చాలా ఇంపార్టెంట్. పౌర్ణమి రాత్రుల్లో ధ్యానం ఎప్పుడూ మరవకూడదు. ఆ సమయాల్లో ప్రకృతి అత్యంత ఉల్లాసంగాను, అత్యంత ఆహ్లాదగాను ఉంటుంది. పౌర్ణమి ధ్యానం వల్ల మరింత ఎక్కువగా పౌర్ణమి ధ్యానం వలన మరింత ఎక్కువ శక్తిని మనం పొందవచ్చు. పౌర్ణమి రోజులు ఇతరలోక మాస్టర్లు ప్రత్యేకంగా భూలోకంలో ధ్యానానికి నిర్దేశించిన రోజులు పౌర్ణమి రోజులు. అంతేకాకుండా పౌర్ణమి రోజుల్లో విశ్వశక్తి భూమి మీద విస్తారంగా ప్రసారం అవుతుంది. ఇది పిరమిడ్ మాస్టర్స్ యొక్క 18 ఆదర్శ సూత్రాల్లో 4వది పౌర్ణమి ధ్యానం. కాబట్టి పౌర్ణమి ధ్యానం చేయించడం అనేది విధిగా మనం ఆచరించవలసిన కార్యక్రమం. సో ఇది 5 డేస్ పౌర్ణమి కింద మనం జరుపుకుంటున్నాం. 7 రోజులు పౌర్ణమి చేయొచ్చు, 5 రోజులు పౌర్ణమి చేయొచ్చు, 3 రోజులు పౌర్ణమి చేయొచ్చు. పౌర్ణమికి ముందు 3 రోజులు, తర్వాత పౌర్ణమి రోజు, తర్వాత 3 రోజులు ఉన్నది 7 రోజుల పౌర్ణమి. అలాగే 5 రోజుల పౌర్ణమి అంటే పౌర్ణమికి ముందు 2 రోజులు, తర్వాత 2 రోజులు పౌర్ణమితో కలిపి 5 రోజులు అవుతాయి. అలాగే 3 రోజుల పౌర్ణమి అంటే పౌర్ణమికి ముందు రోజు, పౌర్ణమి రోజు, పౌర్ణమి తర్వాత. సో థ్యాంక్ యూ మాస్టర్స్. నౌ వి ఆర్ గోయింగ్ టు డూ మెడిటేషన్. హాయిగా కూర్చుందాం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడి ఉందాం. నో హర్రీ, నో వర్రీ, బీ ద బ్రెత్. ఇక్కడ ఏ మ్యూజిక్ లేదు, ఏ మ్యూజిక్ మెడిటేషన్ చేయటం లేదు. ఎందుకంటే ఈ యూట్యూబ్ వాళ్ళకి మ్యూజిక్ వాళ్ళకి నచ్చటం లేదు. సో దానివలన మనకు మహాశివరాత్రి రోజు వచ్చినటువంటి పౌర్ణమి ధ్యానానికి వాళ్ళు చాలా ఇబ్బందులు ఒక ఛానల్ని ఇబ్బంది పెట్టారు. అందుచేత వాటన్నిటిని డిలీట్ చేయాల్సి వచ్చింది. సో లెట్ us హ్యాపీగా కూర్చుందాం. గైడెడ్ మెడిటేషన్గా నేను ఎలా చేయాలి ఏంటనేది చెప్తాను. ప్లీజ్ గో హెడ్ విత్ అవేర్నెస్. హాయిగా సుఖంగా తనంతట తానుగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడి ఉంటుంది. శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి. శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి. ఏ తొందర లేదు, ఏ బాధరాబందీ లేదు, కేవలం శ్వాస. ఈ శ్వాస అనుసంధానం గురించి మనకు బాగా తెలుసు. వేరే ఏ ఆలోచన వచ్చినా వాటిని కట్ చేసి మళ్ళీ శ్వాసతో అనుసంధానం అవ్వాలి. ఊపిరిలో దేవుడున్నాడు యోగేంద్రులకు అంటారు శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారు. ఊపిరిలో దేవుడున్నాడు యోగేంద్రులకు, కాయపు టూపిరిలో గని ఉన్నది. అంటే స్పిరిచువల్ అర్జెన్సీ మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్. ప్రత్యేకమైన రోజుల్లో మనం శ్రద్ధ పెట్టి ధ్యానం చేయటంలో ఒక స్పిరిచువల్ అర్జెన్సీ ఉంది. అంటే ఆధ్యాత్మిక వికాసానికి మనం ఎంతో త్వరపడాలి. నో 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 టైం వేస్ట్ చేయకూడదు. సమయం వృధా చేయరాదు. సమయమే సాధన, సహనమే ప్రగతి. సమయమే సాధన. ఎంత సమయం పెడతామో అంత సాధన, ఎంత సహనం వహిస్తామో అంత ప్రగతి. పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అథ యోగానుశాసనం. అథ అంటే వెన్ యు ఆర్ డిసైడెడ్ టు బి ఏ యోగి, కేవలం ఒక యోగ మార్గంలోనే మనం సత్యాన్ని అంటే స్వస్వరూపాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఈ శరీరం మనం కాదు, శరీరంలో ఉంటున్నాం. నా శరీరము, నా ఇల్లు, నా ప్రాణము, నా మనసు,
నా, నా అనేవేవి మనవి కావు అని మనకు త్రిపుర రహస్య జ్ఞాన ఖండసారంలో మార్నింగ్ సెషన్స్‌లో బిఏ మాస్టర్ కేవీ స్వామి యూట్యూబ్ ఛానల్‌లో మనకు తెలుస్తుంది. ఇది స్వాధ్యాయ ఛానల్. సో, ఈ యొక్క ఛానల్ యొక్క ఎఫెక్ట్ మళ్ళీ ఆ ఛానల్ మీద పడింది. దాన్ని కూడా సస్పెండ్ చేయడానికి వాడు ఉద్యమిస్తున్నాడు. అందుచేత మ్యూజిక్ అనేది ఇంచుమించుగా ఆ ఛానల్‌లో గాని, ఈ ఛానల్‌లో గాని మ్యూజిక్‌ని మనం పూర్తిగా తీసేసి, మనం హాయిగా కూర్చొని మన శ్వాసతో కూడి ఉందాం. శ్వాసే గురువు. నో వేర్ టు గో. ఎక్కడికి పోనక్కర్లేదు. మనలో సహజంగా జరుగుతున్న శ్వాసను యథాభూతంగా జరుగుతుంది శ్వాస. అది ఎలా ఉంటుందంటే నదీ ప్రవాహం. నది ప్రవహిస్తుంది. నది ఒడ్డులో నది పక్కన నది ఒడ్డు అంటే ఏమిటి? నది ప్రవహిస్తుంది. ఒడ్డులో కూర్చున్నాను. చూస్తూ ఉన్నాను. అలాగే శ్వాస అనే ప్రవాహం మనం పుట్టినప్పటి నుంచి మనం ఈ బాడీ వేకేట్ చేసేంత వరకు నడుస్తూనే ఉంది. దాన్ని యథాభూతంగా చూడండి. దాంట్లో దూకకండి. దేంట్లో నదిలో దూకకండి. ఏ ప్రయాస లేదు. జరుగుతున్న శ్వాసను గమనిస్తూ ఉండటం. ఏ ప్రయాస లేదు. లోపలికి, వెలుపలికి వెళ్ళే శ్వాస వెంట మనం పెరుగుతూ ఉందాం. నో హర్రీ, నో వర్రీ, బీ విత్ ద బ్రెత్. శ్వాసే గురువు, సమయమే సాధన. మరి శిష్యుడెవరు? మనసే శిష్యుడు. ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ ఏంటి? శ్వాస. దృష్టి పెట్టవలసిందెవరు? పెట్టవలసింది ఏంటి? మనసును ఉపయోగిస్తాం. మనసు ఏం చేస్తుంది? నా మాటలతో పని లేదు. మీరు కళ్ళు మూసుకొని చేతుల్లో చేతులు పెట్టుకొని కాళ్ళు 2 క్రాస్ చేసుకొని ఎరుకతో శ్వాసను గమనిస్తూ ఉండండి. నా మాటలు దేనికి ఉపయోగపడతాయి? ధ్యానంలో మరింత డెప్త్‌కి వెళ్ళడానికి, లేదా కొత్త వారికి కూడా గైడెన్స్ అవుతుంది. పాత వారికి మరింత లోతుగా శ్వాస వెంట ఉండడానికి మనం ఉపయోగపడుతుంది. కీప్ గోయింగ్ విత్ అవేర్‌నెస్ మై డియర్ ఫ్రెండ్స్. బీ అలర్ట్ అండ్ బీ అవేర్ విత్ ద బ్రెత్. శ్వాస అనే గురువు చెంత ఉందాం. శ్వాస మీద ధ్యాస. ధ్యాస గురి పెట్టడం, ధ్యాస పెట్టడం. పరధ్యానంలో లేకుండా మధ్య మధ్యలో ఆలోచనలు వస్తుంటాయి. బయట శబ్దాలు వస్తుంటాయి. ఏవేవో మాటలు వినపడుతుంటాయి. వాటితో మన పని లేదు. ఇక్కడ మన మెడిటేషన్ ఎందుకంటే మన స్వీయ వికాసం కోసం, స్వయం ముక్తి కోసం. నో సేవియర్. బయట ఎవడో వచ్చి మనల్ని రక్షించేవాడు ఎవడు లేడు. మన దుఃఖానికి కారణం కాజ్ ఉంటుంది. కారణం లేకుండా దుఃఖం లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, దుఃఖం ఉంది, దానికి కారణం ఉంది, దానికి నివారణ. ఆ నివారణ మార్గమే శ్వాసానుసంధానం. సో యథాభూతంగా సహజమైన శ్వాసను, సహజంగా జరుగుతున్న శ్వాసను యథాభూతంగా ఎరుకతో, ఆసక్తితో, భక్తితో గమనిద్దాం. ఎందుకంటే ఊపిరిలో దేవుడున్నాడు కదా! సో భక్తి ఈజ్ ఇంపార్టెంట్. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ పెడదాం. ఆ ఊపిరిలో ఉన్న దివ్యత్వంతో మనం కలిసి ఉండాలంటే శ్రద్ధ, సతి, అటెన్షన్, శ్రద్ధ, రైట్ ఎఫర్ట్. సో రైట్ ఎఫర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. శ్రద్ధ పెట్టడం అంటే రైట్ ఎఫర్ట్. ఎటు పోనివ్వకుండా మధ్య మధ్యలో వచ్చే ఆలోచనల్ని కట్ చేస్తూ
Bring back your mind to the object of meditation. The source object of meditation is nothing but swasa. Object of meditation is swasa. Keep going with awareness, మిత్రులారా. Be alert and be aware. హాయిగా సుఖంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసతో కూడి ఉంటాం. కళ్ళు మూసుకుని ఉన్నాం. కళ్ళు మూసుకుంటే మన లోపలికి మనం వెళ్తాం. కళ్ళు తెరిస్తే బయటకు వెళ్ళిపోతాం. కళ్ళు మూసుకుని ఉందాం. పూసంత శ్వాస కొండంత సంజీవని అంటారు. అలాగే స్వల్పమపశ్య ధర్మస్య త్రాయితే ఇది మహాభయాత్ అంటారు. స్వల్పమైన మన ధర్మం అది ఇడవకుండా చేయాలి. ఇది గొప్ప భయాన్ని నుంచి రక్షిస్తుంది. సో ద మోర్ అండ్ మోర్ యు అవేర్, యథాభూతంగా శ్వాస జరుగుతున్న శ్వాసను మీరు ఏమి ఎక్కువ చేయక్కర్లేదు, తక్కువ చేయక్కర్లేదు, ఏ ప్రయత్నము లేదు. రైట్ ఎఫర్ట్ అంటే హాయిగా సుఖంగా స్థిరంగా కూర్చోవడం, కళ్ళు రెండు మూసుకుని ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడి ఉండటం. దట్ అవేర్నెస్ ఇస్ ద కీ. Our meditation, awareness is the key, masters. Awareness is the key. ఆనాపాన సతిలో సతి అంటే అవేర్నెస్, మైండ్ఫుల్నెస్. మైండ్ఫుల్నెస్, సతి అంటే శ్రద్ధ పెట్టడం, ఎరుకుతూ ఉండటం. కీప్ గోయింగ్ విత్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. వేరే మార్గమే లేదు మనకు. ఏది చేసినా మన స్వస్థితిని మనం తెలుసుకోలేము. సో కీప్ అవేర్నెస్. కేవల ధ్యానం మాత్రమే మన స్వస్వరూపాన్ని మనం తెలుసుకునేటువంటి అత్యుత్తమ మార్గం. శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్లనే చిత్తవృత్తి నిరోధం జరుగుతుంది. చిత్తవృత్తి నిరోధం వల్లనే మనసు నిశ్చలం అవుతుంది. మనసు నిశ్చలమైతే ఆ ఊపిరి కూడా ఎరుకతో గమనిస్తున్నప్పుడు చిన్నగా అవుతుంది. చిన్నగా అయిన శ్వాసను మనం గమనిస్తూ ఉంటాం. బీ అలర్ట్ అండ్ బీ అవేర్ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఆనాపానసతి సాధన చేస్తాం. తర్వాత ఆనాపానసతి సాధన తర్వాత నెక్స్ట్ డే మైత్రి సాధన చేద్దాం. దీన్ని మైత్రి మెడిటేషన్ అంటారు, మెట్టా మెడిటేషన్ అంటారు, ఫ్రెండ్లీనెస్ మెడిటేషన్ అంటారు. సో కీప్ గోయింగ్ విత్ అవేర్నెస్. Be alert and be aware. నో, ఏ మ్యూజిక్ లేదు, బయట శబ్దాలతో పని లేదు, ఏ ఆలోచనతో పని లేదు. కేవలం శ్వాస ధ్యాస, శ్వాస ధ్యాస. ద మోర్ యూ డూ మెడిటేషన్ అంటే అక్కడ డూయింగ్ ఏం లేదు, ఊరికి గమ్మను కూర్చోవడం, శ్వాస నడుస్తున్న దాన్ని యథాభూతం చూడటం. దాటి చెప్పాను కదా, నది ప్రవాహం లాగా శ్వాస నడుస్తూనే ఉంటుంది. అయితే ఈ నది ముందుకు వెళ్తుంది, ఈ శ్వాస ముందుకి వెనక్కి వస్తుంది. అంటే ఏం లేదు, లోపలికి బయటకి ఏదైనా ప్రవాహం, నది ప్రవాహం. కీప్ గోయింగ్. దాని లోపలికి మనవద్దు, శ్వాస లోపలికి వెళ్ళి మీరే మార్పులు చేయొద్దు. సహజమైన శ్వాసను ఎరుకుతో గమనిద్దాము.
ఎక్కువ మనకి తీవ్రమైన తపన ఉన్నవారికి ఈ ధ్యానం చాలా సులువుగా అబ్బుతుంది. మన ఊపిరిలోనే దేవుడున్నాడు అంటే యోగీంద్రుడికన్నారు బాణాలు. యోగి వేమన ఏం చెప్పారు? గాలిలోన పుట్టి, గాలిలోన పెరిగి, గాలి మర్మమెరుంగలేరు. గాలిలోన పుట్టి, గాలిలోన పెరిగి, గాలి మర్మమెరుంగలేరు. సో, గాలిలో పుట్టాం, గాలిలో పెరుగుతున్నాం. కానీ దాని యొక్క సీక్రెట్ ఏంటి? ముక్కులోన గాలి ముక్తికి మరి దారి. దట్ ఇస్ ద గేమ్. విశ్వదాభిరామ వినురవేమ. ముక్కులోన గాలి ముక్తికి మరి దారి. దట్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. ప్రతిదీ మనకు సిద్ధంగానే ఉంది. మన మన చింతన అంతా బాహ్య విషయాల మీద, బాహ్య శబ్దాల మీద మనం ఉంచినంత కాలం మనం కాపాడే నాథుడు లేడు. ఎవరు బయట నుంచి వచ్చి కాపాడేవారు లేరు. మనకేదన్నా ఆపద వచ్చినా ఏ బంధువులు కూడా కాపాడలేరు. మనం సంపాదించిన సంపదలు కాపాడలేరు. పేరు, కీర్తి కూడా కాపాడరు. సో, అవేర్‌నెస్ ఈజ్ ఇంపార్టెంట్. తను తెలియుట తత్వం. తను తాను తెలుసుకోవడమే తత్వం. అది దానికోసమే వచ్చాం. అది తెలియనంత కాలం కమింగ్ అండ్ గోయింగ్. వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. వస్తూ, పోతూ ఉంటాం. ఈ వచ్చి, పోయే బాధలు వదిలించుకోవాలంటే లోపలికి, బయటికి వెళ్ళే గాలి వెంటబడాలంతే. వచ్చి, పోయి, రాక, పోక. ఆయరా, గయరా. ఈ రాక, పోక అంటే ఏంటి? పైనుంచి భూమి మీదకొచ్చాం, పుట్టాం, పెరిగాం, పోయాం. ఎందుకు పోతున్నాము? ఎందుకు వస్తున్నాము? దట్ ఇస్ ద క్వెషన్. ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, బ్రహ్మర్షి పితామహ పత్రిస్ మొట్టమొదట స్టార్టింగ్ డేస్‌లో భజగోవిందం అనే శ్లోకం చెప్పింటాడు. మొత్తం మెడిటేషన్ అంతా భజగోవిందమే. భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహిత కాలే నహి నహి రక్షతి డుక్రెన్ కాలే. సో ఫస్టే టాప్ రేంజ్‌కి తీసుకెళ్ళిపోతారు. చూడండి, భజగోవిందం గోవిందం భజ మూఢమతే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహిత కాలే నహి నహి రక్షతి డుక్రెన్ కాలే. సో వాట్ ఏ బ్యూటిఫుల్ వండర్ఫుల్. ఇది మనం టీవీలోనో, రేడియోలోనో, ఇంకెక్కడో ప్లేయర్‌లోనో పెట్టుకొని వినేది కాదు. దాని లోతుకి వెళ్ళిపోతుంది ఈ ధ్యానంలో. భజ అంటే రిపిటీషన్. గోవిందము. గో అంటే ఇంద్రియాలకు అధిపతి మనస్సు. ఈ మనసుని రిపిటీషన్ అంటే లోపలికి వెళ్ళే గాలి వెంట పెట్టాలి. ఓ మూఢమతే అంటే నువ్వు మూర్ఖంగా ఉన్నావురా నాయనా. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. నువ్వు ఈ యొక్క ధ్యానాన్ని అభ్యాసం చేయాలి. ధ్యానం చేయకుండా ఏం చేస్తున్నావు? భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహిత కాలే నహి నహి రక్షతి డుక్రెన్ కాలే. ఆ కాశీ వీధుల్లో ఇళ్ళు ఇరుకిరుగ్గా ఉంటాయి. వీధిలో నడుస్తుంటే ఇంట్లో మాట్లాడే మాటలు వీధిలోకి వినపడతాయి.
ఆ విధంగా కాశీ వీధుల్లో నడుస్తున్నప్పుడు ఓల్డ్ టౌన్ అన్నట్టు. లోపల మాటలు వినపడినాయి. ఆయన వ్యాకరణ సూత్రం చదువుతున్నాడు. ఆయన చాలా వృద్ధుడు. ఎట్ ఎనీ మూమెంట్ టు డై. డెత్‌కి ఒక వయసు, సమయం ఉందా? లేదు. అందుకోసమే ఒరేయ్! ఎట్ ఎనీ మూమెంట్ సంప్రాప్తే సన్నిహిత కాలే, పోయే కాలం వచ్చినప్పుడు నువ్వు చదివే వ్యాకరణ సూత్రం, నువ్వు సంపాదించే సంపాదన, నాది నాది అనుకునేవాళ్ళు, నా వారు అనుకునేవాళ్ళు, బంధువులు, మిత్రులు, నోబడీ విల్ సేవ్ యూ. నహి నహి రక్షతి విక్రీడ్ కాని. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. దట్ ఈస్ ద గేమ్. అందుకోసమే ధ్యానం. ఈ పౌర్ణమి రోజు ఈ ధ్యానం కళ్ళు మూసుకొని హాయిగా, సుఖంగా, తనంతరదానుగా జరుగుతున్న ఈ ఉచ్ఛ్వాస, నిశ్వాసాన్ని గమనిస్తూ విషయాన్ని మనం అవగాహన చేసుకోవాలి. ఇది వెరీ బ్యూటిఫుల్ మెడిటేషన్. వి ఆర్ ఆన్ గైడెడ్ మెడిటేషన్ నౌ. దేర్ ఇస్ నో మ్యూజిక్. ఇందాకడే చెప్పుకున్నాం కదా! మ్యూజిక్ అంటే రిపిటేషన్ అవుతుందట. రిపీటెడ్ వీడియోస్ అవుతాయట. దానికోసం మనకి రకరకాల సమస్యలు సృష్టి అవుతాయి కాబట్టి, ఏ రోజుకి ఆ రోజు కొత్తగా, నూతనంగా, ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ డే. ఎవ్రీ డే ఈజ్ ఏ న్యూ డే. అలాగే శ్వాస వెంట ఉందాము, ఎరుకుతో ఉందాము, సుఖంగా తనంతట తానుగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడి ఉందాము. నో హర్రీ, నో వర్రీ, బీ విత్ ద బ్రెత్. సో మై డియర్ ఫ్రెండ్స్, సుఖమైన, సరళమైన, సహజమైన, స్వాభావికమైన శ్వాస. ఈ శ్వాస కూడా నాది. అంటే ప్రాణం నా ప్రాణం అంటాం. ఈ ప్రాణం కూడా మన చేతిలో లేదు. నా ప్రాణము, నా శరీరము, నా మనసు, నా బుద్ధి, నా పేరు, నా కీర్తి, నా కొంప, నా గోడు, నోబడీ ఈస్ దేర్. కాబట్టి ద మోర్ యూ యుటిలైజ్ యువర్ టైమ్, సమయ కా సదుపయోగ్ అంటారు. సమయాన్ని వీలైనంతగా మనం వినియోగించుకోవాలి. ఎంత ఎంత సమయమైనా. అందుకోసమే 5 నిమిషాలైనా, 10 నిమిషాలైనా ఎప్పుడు వీలు చిక్కితే అప్పుడు కళ్ళు మూసుకొని ఓపెన్ ఐ మెడిటేషన్ కూడా చేపిస్తారు. ప్రతిసారి అది. ఒకసారి మేము పీలేరులో మెడిటేషన్ చేస్తున్నప్పుడు పౌర్ణమి ధ్యానం, ఆకాశం ఇంకా అంటే కొంతసేపు ధ్యానం అయిన తర్వాత ఓపెన్ ఐ మెడిటేషన్‌లో డోంట్ ఇంకా కళ్ళు అలా తెరిచి కూర్చున్నవాళ్ళు కూర్చున్నట్టే కళ్ళు తెరిచి చూడండి. దట్ ఈస్ ఓపెన్ ఐ మెడిటేషన్. అలాగే ట్రెక్కింగ్ అప్పుడు వాకింగ్ అండ్ సిట్టింగ్ మెడిటేషన్. వాకింగ్ కూడా మెడిటేషనే మై ఫ్రెండ్స్. అక్కడ వేరే ధ్యాస ఉండదు. అలర్ట్‌గా నడవాలి. ఎరుకుతో నడవాలి. ఏ చిన్న తేడా వచ్చినా జారిపోతాం, పడిపోతాం, దెబ్బలు తగులుతాయి. కాబట్టి అలర్ట్‌నెస్ ట్రెక్కింగ్‌లో. సో, వాకింగ్ ఇట్సెల్ఫ్ మెడిటేషన్. అక్కడ లెగ్ మూవ్‌మెంట్ చాలా జాగ్రత్తగా ఉండడం. అంటే ప్రతి యోగస్థః కురు కర్మాణి అంటారే, ప్రతి పనిని మనం ఎరుకతో చేసేది ధ్యానం కింద మారిపోతుంది. కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం చేయడమే కాదు, ఏ పనిలో ఉన్నా ఆ పని మీద ధ్యాస. వేరే ఆలోచనలు నో సెకండ్ థాట్ ఈస్ ద కీ పాయింట్. బి అలర్ట్ అండ్ బి అవేర్ మిత్రులారా. జస్ట్ కొన్ని నిమిషాలు సహజమైన శ్వాసను గమనిస్తున్నాం. స్వాభావికమైన శ్వాసను గమనిస్తున్నాం. జస్ట్ 7 మినిట్స్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ మనం మెడిటేషన్ చేసి, ఒక హాఫ్ అన్ అవర్ జస్ట్ ఏదన్నా మనం సబ్జెక్ట్ చెప్పుకోవడం. రైట్? 1 అవరే. సో
యూ కెన్ యూజ్ మళ్ళీ దీన్ని మళ్ళీ మీరు వినియోగించుకోవచ్చు. రిపీటెడ్‌గా 6 more minutes. Be alert with the breath. Be aware you are breathing. Breathing is happening. Just aware. అంటే శ్వాస నడుస్తున్న శ్వాస పట్ల అవేర్‌గా ఉంటాం. దాన్ని ఆనాపానసతిలో సతి అంటారు. అవేర్‌నెస్‌ని సతి అంటారు. ఆన, పాన అంటే ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస. మన తెలుగులో సింపుల్‌గా పితామహ పత్రిసారి ఏం చెప్పారు? శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస. Keep going. Keep going with awareness. Be with the breath. సహజమైన శ్వాసతో మనం ఎరుకుతూ ఉందాం. Just 5 minutes. The more you do meditation, the more you will get benefit. Keep going with the awareness. శ్వాసే గురువు సమయమే సాధన. నాకు తెలుసు అని అనుకున్న వారికి ఏం చేయలేము. ఎంత తెలిసినా తెలుసుకోవాల్సింది ఇంకా ఉంటుంది. అభ్యాసం కూసి విద్య. Keep going with awareness. Just close your eyes. కళ్ళు ఎవరు తెరవరాదు. శ్వాసను ఎరుకుతో గమనిస్తూ ఉంది. Just 3 minutes more. Keep awareness. Be aware that you are breathing. సహజమైన ధ్యానాన్ని చేస్తున్నాం. సహజమైన శ్వాసను, స్వాభావికమైన శ్వాసను, సున్నితమైన శ్వాసను ఎరుకతో గమనిస్తూ ఉంది. Be alert and be aware the breath. శ్వాస నడుస్తున్నప్పుడు జరిగే ప్రతి మార్పుని ఎరుకతో గమనిస్తూ ఉండాలి. శ్వాస లోపలికి వెళ్ళింది, మళ్ళా బయటకు వస్తుంది. మీ లోపల ఏం జరుగుతుంది? ఆలోచనలు వస్తే తెలుస్తాయి కదా! ఆలోచనలు వస్తే కట్ చేస్తాం. కానీ మీ లోపల ఏం జరుగుతుంది? శరీరంలో ఏ మార్పు జరుగుతుంది? ఏం ఫీలింగ్స్ వస్తున్నాయి? ఏమి జరుగుతుంది? అన్న ప్రతి విషయం పట్ల
అవేర్‌నెస్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. దేర్ ఈస్ నో అదర్ వే. మరో మార్గమే లేదు. కీప్ అవేర్ దట్ యువర్ బ్రీతింగ్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. మన ఊపిరిలో ఉన్న దివ్యత్వంతో మనం కలిసి ఉండడం అనేది బేసిక్ ఇష్యూ. Be alert and be aware with the breath masters. My dear friends, just 1 minute. ఆఖరి ఒక నిమిషం. Keep going with awareness. Be aware with the breath. శ్వాసతో కూడి ఉందాం, ఎరుకుతో ఉందాం. No hurry, no worry. With the breath. Be with the breath. ఆఖరి ఒక నిమిషం. Keep going. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఆ చేతులు చూస్తూ నెమ్మదిగా కడుతెరద్దాం. 5, 4, 3, 2, 1. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ధ్యానం గురించి మనకి అద్భుతమైన విషయాలు ఎన్నో ఉంటాయి. కానీ మనకు మన ఆలోచన మన జీవితాన్ని ఏ విధంగా తయారు చేస్తుందనే విషయాలు ఇప్పుడు చెప్పుకుందాం. మనమంతా ఏమి ఆలోచిస్తామో ఆ ఆలోచనలతోనే మనం వెతుకుతాం. మనమంతా ఎవరు అంటే మన ఆలోచన. మన ఆలోచన ఎట్లుందో మనం అలా ఉంటాం. ఆలోచనలతోనే మనం ఎదుగుతూ ఉంటాం. ఆలోచనలతోనే మనము మన ప్రపంచాలను సృష్టించుకుంటూ ఉంటాం. మనం మాట్లాడే మాటల్లో స్వచ్ఛత లేకపోతే లేదా మాట్లాడే మాట గాని, చేసే చేష్ట గాని దాన్నేమంటారు? మనసు, మనస, వాచ, కర్మ. మనస, వాచ, కర్మణ మనం శుద్ధంగా లేకపోతే మనకి ఏం జరుగుతుందయ్యా అంటే కష్టాలు మన వెంట పడుతూ ఉంటాయి. ఏ విధంగా అంటే దేనితో పోలుస్తారంటే పెద్దలు, ఒంటెత్తు బండి మీద అమితమైన భారం వేస్తున్నప్పుడు ఆ బండి అది ముందుకు లాగుతూ ఉంటే ఎంతో కష్టంగా ఉంటుంది. ఆ విధంగా మనమెవరం అంటే మనమంతా ఏది ఆలోచిస్తే అదే మనం. ఏది ఆలోచిస్తే అదే మనం. ఇది అష్టావక్ర గీతలో యామతి సా గతిర్భవేత్. నీ మతి ఎలా ఉందో గతి ఎలా ఉంది. ఇంకొక ఆయన జేమ్స్ ఎలన్ అని ఆయన యాజ్ ఏ మ్యాన్ థింకెత్. మనిషి ఏ విధంగా ఆలోచిస్తాడైతే అదే అవుతాడు.
మరికి మరొక సనాతన ధర్మంలో మనం వాళ్ళు చెప్పే దానిలో యద్భావం తద్భవతి అన్నారు. భావన ఎలా ఉందో అదే అనుభవంలోకొస్తుంది. అదే వర్తమానంలోకొస్తుంది. కాబట్టి మన భావనల పట్ల ఎరుకగా ఎలా ఉంది? దట్ ఇస్ ద కీ పాయింట్. యూ మస్ట్ అండర్‌స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్. సో, యద్భావం తద్భవతి అనేది అదే మన మనసు స్వచ్ఛంగా లేకపోతే, మాట తీరు, చేష్టలు కూడా స్వచ్ఛంగా ఉండవు. అప్పుడేమవుతుంది? కష్టాలు మన వెంట పడుతూ ఉంటాయి. ఏ విధంగా అయితే ఎద్దు ఒంటెద్దు బండి మీద విపరీతమైన లోడ్ వేస్తే భారంగా ఎలా నడుస్తుందో, ఎంత కష్టంగా ఉంటుందో, మన జీవితం కూడా అంతే దుర్భరంగా ఉంటుంది. అలాగే మళ్ళీ ఇంకోసారి ఏ విధంగా చెప్తారంటే, మరొక విధంగా మనమెవరం? మన ఆలోచనే మనం. ఆలోచనతోనే మనం ఎదుగుతూ ఉంటాం. అయితే స్వచ్ఛమైన మనసుతో చేసే మాట, మాటాడే మాట, చేసే పని. అప్పుడు స్వచ్ఛమైన మనసుతో చేసేటువంటి మనసా, వాచా, కర్మణ కదా! ఇందాకడ ఏ విధంగా చెప్పుకున్నాం, ఇప్పుడు ఏ విధంగా చెప్పుకున్నాం. కలుషితమైన మనసు, సంకుచితమైన మనసు, లోపలొకటి పైకోటి ఉన్న మనసు. ఆ విధంగా చేసే మాట గాని, చేష్ట గాని చేస్తే కష్టాలు మన వెంట పడతాయన్న విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మరో రూపంలో ఏ విధంగా చెప్పుకుంటున్నామంటే, స్వచ్ఛమైన మనసుతో, నిర్మలమైన మనసుతో మాట్లాడే మాట, చేష్ట ఏం జరుగుతుంది? ఆనందం మన వెంట పడుతుంది. ఆనంద ఘనమవుతాం. ఏ విధంగా? మనం ఎటు నడిస్తే అటు మన నీడ మనల్ని వదిలి పారిపోదు. మన వెంటే వస్తుంది. అలాగా స్వచ్ఛమైన మనసుతో మాట్లాడే మాట, చే చేసే చేష్ట వలన ఆనందం మన వెంట వస్తుంది. ఏ విధంగా వస్తుంది? మనం ఎటు పోతే అటు నీడ వచ్చినట్టుగా వస్తుంది. అలాగే మరొక రూపంలో ఏమంటారంటే, వారి వలన నేను బాధపడ్డాను, వీరి వలన నేను బాధపడ్డాను, వారు నన్ను బాధ పెట్టారు, నన్ను తొక్కివేశారు, నన్ను అణిచివేశారు, నన్ను దోచుకున్నారు అని చెప్పి మనం అలాంటి ఆలోచనలతో మనం జీవిస్తూ ఉంటే కారణం ఏంటి? ద్వేషం. మనం దేంట్లో జీవిస్తాం? ద్వేషంలో జీవిస్తాం. అలాంటి ఆలోచన వలన ద్వేషించడం వలన అవుతుంది. ద్వేషం అనే దాన్ని మరో రూపంలో బుద్ధుడు ఏం చెప్తాడంటే, కణకణ కణమంటే నిప్పులని అరచేతులలో తీసుకొని ఎదుటివాడిని కాల్చివేయాలి అనే దృష్టిలో ఉంటుంది. వేరే కాజ్ అండ్ ఎఫెక్ట్ మన కష్టానికి, నష్టానికి కారణం ఏంటో ముందే చెప్పేశారు. కష్టానికి, నష్టానికి కారణం ఏంటో ముందే చెప్పారు. ఇప్పుడు ఇంక వేరే పాయింట్‌లో కష్టానికి, నష్టానికి, సుఖానికి, ఆనందానికి కారణం ఏంటో ముందు చెప్పారు. ఇప్పుడు నువ్వు ద్వేషం అనే దాంట్లో నువ్వు ఇరుక్కున్నావనుకో, ద్వేషం వల్ల నీ నోట్లోంచి వచ్చే మాటలు ఎలా ఉంటాయి? చూడు, నన్ను వాడు ఎంత అవమానం చేశాడో, నన్ను ఎంతో బాధపెట్టాడో అని చెప్పి ఏ విధంగా కిందకి నెట్టివేశాడో, లేదా నన్ను దోచుకున్నాడు అనంటే, అలాంటి ఆలోచనతో ఉంటే మనం ఏ విధంగా ఉంటాం? దేంట్లో జీవిస్తాం? ద్వేషంతో జీవిస్తాం. అప్పుడు అలాంటి ఆలోచనలు, ఎలాంటి ఆలోచనలు? నన్ను ఎవరో నిందించారు, తిట్టారు, లేకపోతే నన్ను కొట్టారు, నన్ను ఎ అణిచివేశారు, నన్ను దోచుకున్నారు. అలాంటి ఆలోచనలని వదిలేయాలి. అలాంటి ఆలోచనలు వదిలేస్తే ఏమవుతాం? మనం దేంట్లో జీవిస్తాం? ద్వేషానికి అపోజిట్ ఏంటి? ప్రేమ. ప్రేమలో జీవిస్తాం.
ఈ యొక్క విషయం ఎందుకు అలా చెప్పారు? అంటే నువ్వు ద్వేష భావనతో జీవిస్తే ఏం జరుగుతుంది? ప్రేమలో జీవిస్తే ఇలా జరుగుతుంది. నువ్వు ఏ రకమైన ఆలోచనలతో ఉంటే ఏ విధంగా నన్ను అలా చేశారు, వీళ్ళెలా చేశారు అని అస్తమానం పక్కోళ్ళ గురించే మనం చేసేదంతా పక్కవాళ్ళ గురించి. వారి మీద మనం ద్వేష భావం పెంచుకుంటే ద్వేషంలో జీవిస్తాం. రైట్? అలాగే అలాంటి భావజాలమే వదిలేస్తే లెట్ గో, లెట్ గో తోసి ఒక పక్కన పడేస్తే ఎందుకంటే మనం వి ఆర్ నాట్ ద బాడీ. మనం శరీరంలో ఉన్నాం. తుల్య నిందా స్తుతిర్మౌని. నిందైనా, స్తుతైనా ఈక్వల్‌గా తీసుకోవడమే మౌని అంటే యోగి, ధ్యాని. శుభాశుభ పరిత్యాగి రెండిటిని సమంగా తీసివేస్తాడు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడుగా. అట్లా లుక్ హౌ హి అబ్యూజ్డ్ మీ అండ్ బీట్ మీ. ఏ విధంగా నన్ను అబ్యూజ్ చేశారు, బాధ పెట్టారు, కొట్టారు, లేకపోతే నన్ను నెట్టివేశారు అనేవి తీసివేస్తే ప్రేమలో జీవిస్తాం. ఈ ప్రపంచంలో ద్వేషం వలన ద్వేషం పోదు. చీకటి వలన చీకటి పోదు. చీకటి పోవాలంటే దీపం వెలిగించాలి. ప్రేమ మాత్రమే ద్వేషాన్ని జయిస్తుంది. ద్వేషం అనే చీకటిని తొలగిస్తుంది. ఇది సనాతన ధర్మం. ఇది ఏన్షియంట్ లా. దానికి అవధులు లేకుండా ఈ ప్రకృతి యొక్క ధర్మం అది. ప్రకృతి యొక్క ధర్మం. ద్వేషం వల్ల ద్వేషం పెరుగుతుంది. ప్రేమ వలన ద్వేషం నశిస్తుంది. ఎందుకని ఇలా చెప్పారు? అరే! నువ్వు పోయేవాడు ఇందాక చెప్పుకున్నాంగా సంప్రాప్తే సన్నిహితే కాలే అని. యూ టూ షల్ పాస్ అవే. నువ్వు పోయేవాడివే. ఎప్పటికైనా పోవాల్సిందే. కాబట్టి ఈ విషయం తెలుసుకుంటే ఎందుకు కొట్లాట? కొట్లాడాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే ఒక పెళుసైన చెట్టు తలకిందులైపోతుంది. పెద్ద గాలి వచ్చిందనుకోండి. కూకటి వేళ్ళతో సహా ఊర్ధ్వమూలం అధః శాఖ. శాఖ అంటే చెట్టు కొమ్మలు, అధః అంటే కిందకుంటాయి. మూలం అంటే ఏర్లతో సహా లోపల పెద్ద ఏర్లతో సహా పెళ్ళగించినట్టు అలా పైకెళ్తుంది. ఊర్ధ్వమూలం మూలం అధః శాఖ. అలా ఉంటుంది. కాబట్టి ఈజీగా ఆ పెనుగాలి ఉప్పెనలో గాని పెద్ద గాలి వస్తుంటే ఒకసారి పెద్ద విపరీతమైన స్పీడ్‌లో ఆ గాలి ఏం చేస్తుంది? చెట్టుని తలకిందులు చేస్తుంది. అలాగే మన ఆనందం ఇంద్రియాల వెంట పడితే దేంతో పోలుస్తారు? మన ఆనందం ఇంద్రియాలు ఇంద్రియాలలో ఆనందాన్ని ఎతికితే లేకపోతే ఇంద్రియాలలో ఆనందం వెతుకుతాం. ఇంద్రియాలంటే మనకు తెలుసు. శ్రవణి మనం ఏమేమి చేస్తుంటాం? ఇంద్రియాల వెంట ఇంద్రియాలలో వెతికితే ఆనందాన్ని, అలాగే తినడంలో ఆనందం వెతికితే, నిద్రలో ఆనందం వెతికితే నువ్వు కూడా ఊర్ధ్వమూలం అధః శాఖ అవుతాం. అంటే ఏంటి? పెద్ద గాలి వేసినప్పుడు చెట్టు తలక్రిందులైనట్టు తల కిందకొచ్చేసింది. చెట్టు ఏళ్ళు పైకెళ్ళినాయి. అలాగే మనం పడిపోతాం. అలాగే మనం పోతాం. కాబట్టి అదే ఒక మహాపర్వతం ఉందనుకోండి. మహాపర్వతం. ఆ మహాపర్వతాన్ని పెద్ద కొండని, పర్వతాన్ని పెద్ద గాలి వచ్చి తలకిందులు చేయగలుగుతుందా? చేయలేదు. మరి అక్కడ చెట్టుతో పోల్చారు. అలాగే ఇంద్రియాలలో సుఖం వెతికే వారిని, అతిగా తినేవారిని, అతిగా నిద్రపోయేవారిని, వారి పరిస్థితి ఏంటయ్యా అంటే తలక్రిందులవుతావు. చెట్టు తలకిందులైనట్టు నువ్వు కూడా పోతావురా నాయనా అని చెప్తాను. మరో పాయింట్ చూడండి. అదే మహాపర్వతం ఉంది. ఆ పర్వతాన్ని పెద్ద పెనుగాలి వచ్చి తలకిందులు చేస్తుందా? చెయ్యదు. అలాగే ఎవరైతే ఎరుకతో ఉంటారో
ఎవరైతే వినయంగా ఉంటారో, ఎవరైతే తన మీద తను ఆధిపత్యంతో ఉంటారో, అలాగే ఈ ధర్మం ఏమిటి? అతన్ని ఏ టెంప్టేషన్ అతన్ని టచ్ చేయలేదు. అక్కడ ఏదో సినిమా వస్తుంది. చూడాలా అని పరిగెట్టకపోవడం. లేదా అక్కడ ఏదో ఉంది. దానికి అక్కడికి పోవాలా, ఇక్కడికి పోవాలా, ఎక్కడికి పరిగెట్టిపోరు. అంటే అక్కడ హ్యాపీనెస్ ఇన్ ద సెన్సెస్. హ్యాపీనెస్ అంటే ఇంద్రియాలలో ఉన్న ఆనందం వైపు పరిగెట్టడు. అదుపులో ఉంటాయి. కావాలంటే చూస్తాడు, లేకపోతే గమ్మునుంటాడు. కానీ అదే పనిగా వెంపర్లాట ఉండదు గదా! వెంపర్లాట ఉండదు. అలాగే అతిగా తినడం ఉండదు, అతిగా నిద్రపోవడం ఉండదు. ఇండల్జెంట్ ఫుడ్. ఓవర్ అండ్ ఓవర్ అతిగా తినడం. స్లీప్. దానివల్ల ఏమైంది? తలక్రిందులయ్యాడన్నాం. అలాగే ఇక్కడ పర్వతంలాగా పెనుగాలి వస్తే చెట్టు తలకిందులయింది బానే ఉంది. పర్వతం ఎందుకు తలక్రిందులు కాలేదు? అంటే ఇక్కడ మనిషి ఎటువంటి మనిషి ఉండాలి ఇక్కడ? అవేర్‌గా ఉండాలి. హూ ఈస్ అవేక్? ఎవరైతే మెలకువగా ఉన్నారో, ఎరుకతో ఉన్నారో, అందుకోసమే శ్వాస మీద ధ్యాస పెట్టడం అంటే ఎరుకతో ఉండాలి. శ్వాస నడుస్తుంది. నువ్వు చేసే పనేం లేదు. గమ్మున కూర్చొని ఎరుకుతూ ఉండాలి. లోపల ఏం జరుగుతుంది? బయట ఏం జరుగుతుంది? శరీరంలో ఏం మార్పు జరుగుతుంది? మనసులో ఏం మార్పు జరుగుతుంది? ఎమోషన్స్ ఏమన్నా వచ్చినాయా? భావావేశాలు వచ్చినాయా? ఎవడో ఏదో గుర్తుకొచ్చాడా? ఉన్న పక్కకి ఎలా నెట్టేయాలి? అట్లా ప్రతి విషయంలోనూ ఎవేక్‌గా ఉండాలి. ఏ టెంప్టేషన్‌కి లోను కాకూడదు. బలంగా ఉంటాం. మెలకువగా ఉంటాం. స్ట్రాంగ్‌గా ఉంటాం. వినయంగా ఉంటాం. తన మీద తనకు ఆధిపత్యం ఉంటుంది. తన మీద, తన మనసు మీద ఆధిపత్యం ఉంటుంది. అతనికి ఈ యొక్క సత్యం ఎప్పుడు జ్ఞాపకం ఉంటుంది. అలాంటి వాడిని ఏ టెంప్టేషను అతన్ని ఏ ఇంద్రియాల ప్రలోభం గాని, అబ్బా! అంత రుచిగా ఉంది. బ్రహ్మాండమైన బిర్యానీ 2, 3 కంచాలు తినేద్దాం. అలాంటి ఇండల్జెంట్ ఫుడ్ లేదా అతిగా బాగా తిని బాగా నిద్రపోవడం. అదే కదా మన పని. అట్లా అది వద్దు అని అక్కడ చెప్తున్న ధర్మం ఉంది గదా! అది జ్ఞాపకం ఉంటుంది. ఆ జ్ఞాపకంలో ఉంటుంది. అప్పుడు వాడు పర్వతంలాగా ఎటువంటి సమస్యలు అతనికి రావు. కొట్టుకుపోడు. ఎటు గాలేస్తే అటు కొట్టుకుపోడు. స్థిరంగా ఉంటాడు. అది ద అవేకెన్ వన్. అలాగే ఒక మనిషి తన ఆలోచనల్లో మురికి ఉంటే, లెక్కలేనితనం ఉంటే, మోసపూరితంగా ఉంటే, అలాంటి వాడు ధ్యానంలోకి వస్తాడా? వస్తే లేకపోతే ధర్మ మార్గంలోకొస్తాడా? వస్తే మేక తోలు కప్పుకున్న పులిలాగా ఉంటాడు. తోడేలులాగా ఉంటాడు. అలా ఉంటుంది. కాబట్టి ఎవరైతే తన స్వభావం మీద తను ఆధిపత్యం సంపాదించుకోవాలి. అయితే అక్కడ వాడు రాలేడు. వాడు ఆ తోడేలు లాంటి వాడు, ఆ పులి లాంటి వాడు రాలేడు. వాడి సంగతి పక్కన పెట్టు. ఇంకొక మనిషి ఎవరైతే తన స్వయం మీద తన ఆధిపత్యం సంపాదించుకున్నాడో, అలాగే ప్రకాశవంతంగా ఉంటాడో, స్పష్టంగా ఉంటాడో సత్యం పట్ల అతను ధర్మ మార్గంలో ప్రవేశిస్తాడు. ధ్యాన మార్గంలోకి ప్రవేశిస్తాడు. అది తీవ్రమైన తపన ఉన్న వారికి ధ్యాన మార్గం అందుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం మనమందరం పితామహ పత్రి సార్ అంటారు. మనమందరం బుద్ధుళ్ళమే. మనమందరం బుద్ధుళ్ళమే. మనమంతా ఆ బుద్ధుని యొక్క ధ్యాన మార్గంలోనే ఉన్నాము. ఆనాపానసతి ధ్యాన మార్గంలోనే ఉన్నాము. సో మనమంతా బుద్ధుళ్ళమే. విత్తన దేవుళ్ళము. అంటే విత్తన దేవుళ్ళము లేదా విత్తన రూపంలో ఉన్న బుద్ధుళ్ళము. ఏ బుద్ధ ఇన్ ఎ సీడ్. ఆ సీడ్ ఏం చేయాలి? సాధన అనే జలం పోసి ప్రతిరోజు సాధన అనే జలం పోసి
సంరక్షిస్తూ ఉంటే, ఆ విత్తనం నుంచి అక్కడ విత్తనం అంటే ఏంటి? నిద్రావస్థలో ఉన్న విత్తనం. బుద్ధ ఇనే బుద్ధ ఇని గాఢ నిద్ర. అంటే విత్తనం గాఢ నిద్రలో ఉంది. దానికి నీరు పోయాలి. మేలుకొల్పాలి. అది అది అక్కడ గాఢ నిద్రలో ఉన్నవాడు మేలుకుంటాడు గదా! అలాగే విత్తనం కూడా ఆ దళసరి పొరని తొలగించుకొని, మేలుకొని మహావృక్షం అవుతుంది. అలాగే ప్రతి ఒక్కరిలోనూ ఆ బుద్ధత్వం అనేది ఉంది. ఆ బుద్ధత్వాన్ని మనం వెలికి తీయడం కోసమే ఈ పౌర్ణమి ధ్యానాలు, పితామహ పత్రి సార్ చెప్పిన ఆనాపానసతి ధ్యానం, అలాగే తులసి దళంలో బ్రహ్మ విహారాస్ అంటారు. ఆ బ్రహ్మ విహారాస్‌లో మైత్రి ధ్యానం. సో, కరుణ, తర్వాత ముదిత, త తర్వాత ఉపేక్ష. ఇవి ఈ ధ్యానాల గురించి మనం డే బై డే మనం తెలుసుకుందాం. సో, దిస్ ఈస్ ద వే మై డియర్ ఫ్రెండ్స్. మనము ఎవరైతే తీవ్రంగా ప్రయాణం అంటే ప్రయత్నిస్తారో సూర్యోదయం కోసం, ఎప్పుడు ఆ సూర్యోదయం అవుతుంది, ఆత్మోదయం అవుతుంది. ధ్యానంలోనే ఆత్మోదయం. ధ్యానంలోనే ఆ ఉషస్సు. ద మోర్ యూ డూ మెడిటేషన్, ద మోర్ యూ విల్ గెట్ డాన్. అంటే ఆ ఉషోదయం అవుతుంది. ఆ ఉషోదయంలోనే అక్కడ విత్తనంగా ఉండదు. నీరు పోసి సంరక్షిస్తే అంటే సాధన అనే జలం పోసి మనం పెట్టుకున్నప్పుడు ఒకానొక ఉదయంలో చూడండి, రాత్రం మనకి సాయంత్రానికి మొగ్గ రాదు. మొలక పైకి రాదు. తెల్లవారొస్తుంది. తెల్లవారిన తర్వాత వస్తుంది మొగ్గ. అలా పైకొస్తుంది. చూ అది అది గొప్ప విషయం గదా! అందుకోసం అది ఎప్పుడు బయటికి రావాలి. ఆ వెలుతురు నేను చూడాలి విత్తనంలోంచి. అలాగే మన లోపల ఉన్న దివ్యత్వం అనే విత్తనం. నువ్వు దివ్యత్వం అనండి, బుద్ధత్వం అనండి, మరొక పేరైనా పెట్టుకోండి. దేర్ ఈస్ ఎ గాడ్ వితిన్ అంటారు అందుకోసమే. దైవము మన లోపలే ఉన్నాడు. మన లోపల ఉన్న దివ్యత్వం వెలికి రావాలి. ఆ వెలికి రావడం కోసమే మనము ఈ సాధన వైపుకి మన ప్రయాణం నడుస్తూ ఉంది. నడుస్తున్నప్పుడు అప్పుడు మొగ్గ ఎప్పుడొస్తుందన్నాము? లేదా విత్తనంలోంచి మొలక ఎప్పుడొస్తుందన్నాము? ఉదయం. అలా ఇఫ్ యూ డూయింగ్ మెడిటేషన్ మనం అలా చేస్తున్నప్పుడు ఉదయం లేవంగానే మనలో ఉన్న ఆ ఉషోదయం వస్తుంది. మనం ఎన్నో రోజుల నుంచి తీవ్రంగా కాంక్షిస్తున్నటువంటి ఆ ఆ లోపల నుంచి అంకురం పైకొస్తుంది. దివ్యత్వం అనే అంకురం. జస్ట్ యూ ఆర్ లాంగింగ్ ఫర్ ఎ డాన్. ఉదయం ఎదురు చూస్తుంది. ద సీడ్ ఈస్ నో లాంగర్ ఎ సీడ్. ఇంక విత్తనంగానే మిగిలిపోదు. విత్తనంగా మిగలదు. అది మొలక వస్తుంది. ఆ తర్వాత అది క్రమక్రమంగా ఎదగడం మొదలవుతుంది. అవేర్‌నెస్‌లో. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఈ కాన్షియస్‌నెస్ కోసం, ఈ ఎరుక కోసం మన జీవితం జీవిస్తున్నాం. వి ఆర్ టు బి కాన్షియస్, టు బి అలర్ట్. ధ్యానంలో ఎలా ఉండాలి? కాన్షియస్‌గా ఉండాలి. ఎలర్ట్‌గా ఉండాలి. ఎందుకని? సత్యం తెలుసుకోవాలనేటువంటి తీవ్రమైన తపన. సత్యం తెలుసుకోవాలనేటువంటి తీవ్రమైన తపన మన లోపల ఉంది. ఆ సత్యం ఎక్కడో ఎంతో దూరంలో ఆకాశంలో లేదు. అది మన లోపలే ఉంది. ఇట్స్ నాట్ ఎ ఫార్ అవే. అది ఎంత అదృష్టము అంటే ఇక్కడ ఎవరి కొరకైతే ఎవరు అదృష్టవంతులయ్యంటే వారికి ఈ ప్రపంచంలోనే ఇప్పుడే ఈ క్షణంలోనే ఆ సత్యం తెలుసుకోవాలనే తపన ఉన్న వారికే తెలుస్తుంది. అది ఎంతో అది కష్టమైనదేం కాదు.
ఎంతో కష్టపడితే వచ్చేది కాదు. కానీ ఎంతో ఇట్ ఈస్ హార్డ్ టు అచీవ్, ఇట్ ఈస్ హార్డ్ టు అచీవ్ అనేది నాట్ బికాస్ దాన్ని అది చాలా కష్టం అనిపిస్తుంది అనంటే కారణం ఏంటంటే, మనము అసత్య భావనలో ఇన్వెస్ట్ చేసినప్పుడు అది కఠినంగా ఉంటుంది. ఇందాకడ చెప్పాను కదా! మనిషి ఆలోచన ఏ విధంగా ఉంటే ఆ విధంగా తానవుతాడు. యద్భావం తద్భవతి. ఈ విధమైనటువంటి ప్రయాణం. సో మై డియర్ ఫ్రెండ్స్. సో, మనం సత్యం వైపుకి ప్రయాణం చేయాలన్నప్పుడు, మనం సత్యం వైపుకి, ధ్యానం వైపుకి మనం ప్రయాణం చేయాలి. సో, మనం ఫ్రస్ట్రేషను అది ఇది వేరే వేరే వ్యవహారాలు ఏవి మనకు అక్కర్లేదు అని అన్నిటిని వదిలి ఎప్పటికప్పుడు హాయిగా, సుఖంగా తనంతట తానుగా జరుగుతున్న సత్యం వైపుకి ప్రయాణం చేయాలి. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఎరుకతో ఉండటం. ఇరుకుతో ఉండటం అనేది బుద్ధ మార్గం. సో, మై డియర్ ఫ్రెండ్స్, సాధారణమైనటువంటి వ్యక్తులకి బుద్ధుడు చెప్పడు. ఎవరైతే సంసిద్ధంగా ఉన్నారో వారికి అందుకోసమే పితామహ పత్రిజీ ఎవరికి దొరుకుతారు? ఎవరు ఆయనకి సత్యం కావాలి అన్నటువంటి తీవ్రమైన తపన ఉన్న వారికే ఈ యొక్క విషయాలు ఆయనకి ఆయన చెప్పడానికి రెడీ అవుతారు. సో మై డియర్ ఫ్రెండ్స్, జస్ట్ 5 minutes, ఆఖరి 5 నిమిషాలు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ క్వశ్చన్ మీ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్వశ్చన్స్ వేస్తే ఈ చాట్ బాక్స్లో నేను ఆన్సర్ ఇస్తాను. జస్ట్ 5 minutes, లేదంటే ఆఖరి 5 నిమిషాలు మనం ధ్యానంలోకి వెళ్దాం. జస్ట్ 4 minutes. సో కీప్ షేరింగ్. దిస్ ఇస్ జస్ట్ ట్రయల్గా వెర్షన్గా మనం జస్ట్ ఈరోజు మొదలుపెట్టాను దీన్ని. అయితే ఈ 5 పౌర్ణమి 5 రోజులు మనం ఈ విధంగానే మనం కలుసుకుందాం. ఇదే సమయంలో కలుసుకుందాం. ఎందుకంటే రేపు డిఫరెంట్ జూమ్ ఉంటుంది మళ్ళీ నాకు. అందుకోసం ఈ టైం అనేది పెట్టుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ డే అంటే మీకు కన్వీనియంట్ టైం ఏదైనా ఉంది అని అంటే ఈసారి 8కి పెట్టండి, 9 వరకు ఉంటాము అని అంటే రేపు కాకుండా సోమ, మంగళ, బుధ 1 తారీఖు వరకు 5 రోజులు కదా, అలా పెట్టుకోవచ్చు మనం కావాలంటే. రైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, బీ కాన్షియస్ అబౌట్ మెడిటేషన్. ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్. పౌర్ణమి రోజుల్లో చేసే ధ్యానం, ప్రత్యేకంగా పౌర్ణమి ధ్యానం గురించి మనకు పితామహ పత్రి సార్ మనకు చెప్పి ఉన్నారు. పౌర్ణమి దినాలు చాలా ఇంపార్టెంట్ రోజులు. మనకి పైలోకం నుంచి మాస్టర్స్ మనకు వస్తారు, మన ధ్యానాన్ని పర్యవేక్షిస్తారు అని. పౌర్ణమి రాత్రులలో ధ్యానం ఎప్పుడూ మరవకూడదు. ఆ సమయాల్లో ప్రకృతి అత్యంత ఉల్లాసంగాను, అత్యంత ఆహ్లాదంగాను ఉంటుంది. పౌర్ణమి ధ్యానం వల్ల మరింత ఎక్కువ అనుభవాలు వస్తాయి. ఆ అనుభవాలు వచ్చి మరింత ఎక్కువ శక్తి, ఎనర్జీస్ మనకు వస్తూ ఉంటాయి. పౌర్ణమి రోజులు ఇతర లోక మాస్టర్లు ప్రత్యేకంగా భూలోకంలో ధ్యానానికి నిర్దేశించిన రోజులు. అంతేకాకుండా పౌర్ణమి రోజుల్లో విశ్వశక్తి భూమి మీద విస్తారంగా ప్రసారం అవుతుంది. పౌర్ణమి రోజుల్లో అంటున్నారు. సో పౌర్ణమి రోజుల్లో మనం వినియోగించుకుందాం. సో థ్యాంక్ యూ. హ్యాపీ నైట్ యు ఆల్. మళ్ళీ తిరిగి కలుసుకుందాం. బాయ్ బాయ్.